నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గారు. నమస్కారం శివరుద్ర సాధు గారు. నమస్కారం స్వామి. శివరుద్ర సాధు గారు, మీరు ఒక అఘోరా అని చెప్తా ఉంటారు. ఈ అఘోరా సాధనకి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది? ఈ అఘోరా సాధనలో మధ్యలో తట్టుకోలేకపోతే అఘోరకు పనికిరానట్టేనా? అఘోరకు వెళ్ళే ముందు కుటుంబ సభ్యులందరినీ వదిలి వెళ్ళాల్సిందేనా? మళ్ళీ వాళ్ళ ముఖం చూడాల్సిన పని లేదంటారా? ఏంటి అసలు అఘోరా సాధన అనేది చాలా కఠినంగా ఉంటుందంటారా? ఎలా అంటారు? అసలు కొత్తగా అఘోరాగా మారాలంటే మీరేం చెప్తా ఉంటారు? ప్రేక్షకులందరూ కూడా అడుగుతున్న సమాధానాలే అనుకోవచ్చు. అంటే మీడియా ముఖంగా విషయాలు చాలా తెలుస్తూ వస్తాయి కాబట్టి ఒక అఘోరా అనేవాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఒక అఘోరా దగ్గర ఏముంటాయి, మానవ శరీరంతో ఉన్న సామాన్యమైన వ్యక్తి దగ్గర ఏముంటుందో అన్న విషయం చూస్తే కామం, క్రోధం, దుఃఖం, ద్వేషం, ఆనందం, తర్వాత వీటన్నిటికీ మించి మన దగ్గర బాగా ఇప్పుడున్న విషయంలో చూస్తే డబ్బు అంటే ఆశ, అత్యాశ, కొంచెం దిగువ కొంచెం లోపలికి వెళ్ళి వస్తేనేమో పగ, ప్రతీకారం, అవతలి వ్యక్తి మీద ఎక్కడ లేని ఏమంటే ఈర్ష్య, ఇవన్నీ కలిసిందే శరీరం కదా. ఒక అఘోరా దగ్గర ఇవన్నీ ఉండవు. అంటే ఒక అఘోరా ఏం చేస్తారంటే మిత్రమా, ఈ శరీరంలో ఇవన్నీ ఉండి వాటిని కప్పిపుచ్చుకుంటాడని దానికి దుస్తులు వేసుకొస్తారు అంటారు. ఇప్పుడు ఈ దుస్తులు వేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అలంకరణ. మేము గొప్పగా ఉన్నామనే కదా అలంకరణ. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసుకోవడం అనేది ఒక పర్టికులారిటీ, ఫార్చునర్లో ఒక పార్చునిటీ, సైకిల్ మీద అంటే హోండా మీద, బుల్లెట్ మీద పోవడం అనేది ఇట్ ఈస్ డిగ్నిటీస్. అంటే మన యొక్క స్థాయి చూయించుకోవడమే. అఘోరా తత్వం ఉన్న వాళ్ళు స్థాయి చూయించరు. జీరో అంటే మేమేమీ లేము, సున్నా. కానీ ఇవన్నీ ఉన్న నీవు ఘోరమైన మనిషివి. ఇప్పుడు 6 కుతంత్రాలు ఉన్నాయి శరీరంలో. 8 కుతంత్రాలు ఎలా ఉన్నాయంటే కామము, తర్వాత మోక్షం కూడా కుతంత్రమే మన శరీరంలో. ఎందుకంటే మోక్షం రావడానికి మనం పనులు చేస్తాం కదా, అంటే ఒక విధంగా స్వార్థమే కదా, అంటే ప్రతిఫలం ఆశిస్తాం అన్నవాడు. మోక్షం అంటే అదే కదా స్వామి. ఈ 8 కలిగిన శరీరంకి మనం బట్టలు కప్పి పెట్టేసుకుంటాం. ఈ 8ని గెలిచిన వాడు బట్టలు లేకుండా ఉంటాడు. అంటే నాకు లోపట ఏమీ లేదు, బయట అంటే కామాన్ని కూడా జయించిన వాడు అఘోరానే. కామం కూడా ఉండదు వాళ్ళ దగ్గర. కామం అఘోరాల దగ్గర, నాగసాధువుల దగ్గర పురుషాంగంలో ఉన్న ఆ నరం ఏదైతే కామాన్ని ఉత్తేజపరుస్తుందో ఆ నరం అనేది 3 నిమిషాల పాటు కర్రతో కొడితే అది చనిపోతుంది. ఆ నరం ఎప్పటికీ నిద్ర లేవదు. ఇక ఎందుకు లేవదు గురువు గారు? అఘోరాలైతేంది, నాగసాధువులైతేంది, ఈ రోజుల్లో పీఠాధిపతులు, మతాధిపతులు, పురోహితులకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. అనంటే ఒకప్పుడు మనం దేశం మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళు గుడులు, గోపురాలు ధ్వంసం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఒక దేశం మన మీదకి వచ్చి ఆడపిల్లల్ని కూడా ఎత్తుకుపోయింది. కేవలం ఆడపిల్లల్ని ఎత్తుకపోవడం అనేది మన వాళ్ళు చూసి తట్టుకోలేకపోయారు. ఆయననే మహానీయుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఏం చేశాడు? ఆడపిల్లల్ని ఎత్తుకపోతే భవిష్యత్తు దెబ్బ, అంటే మన సంస్కారానికి దెబ్బ, మన నైతిక శక్తులకి, విలువలకు దెబ్బ అని చెప్పేసి భారతదేశం అంతా ప్రకటన ఇచ్చి మన దేశం మీద, సంపదల మీద ఎవరైతే ఆడవాళ్ళ పైన తిరుగుబాటు కోసమో లేకపోతే ఎత్తుకుపోవడమో, మానవంగా పైశాచికత్వ ఆనందాన్ని పొందుతారో వాళ్ళ తలలు తీసే విధంగా ఇచ్చిన శిక్షణ పేరే అఘోర సాధన. బాగా గమనించాల్సిన సాధన పేరు ఇదేంటి? అఘోరా సాధన. అఘోరా సాధన అంటే అన్నిటినీ గెలిచిన వాడు అఘోరా కాబట్టి స్త్రీ యొక్క బాధని గెలవగలడు. ఉదాహరణకి ఈయనకి కామం ఉందే అనుకోండి, ఏదో ఒక స్త్రీ మీద మోహం చూపించగలడు కదా. ధర్మం అనేది ఉండాలి కాబట్టి ఆ యొక్క మర్మాంగాన్ని తీసేస్తారు. ఇదెంత వివరంగా రాస్తుంది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే స్వామి, అఘోరా తత్వం విషయాలే. అఘోరా కంటే విలువైన, అత్యంత ముఖ్యమైన సర్వశక్తి నాగసాధువులు. నాగసాధువులు ఏంటంటే అర్ధనగ్నంగా ఉండి సాధన చేసేవాళ్ళు. వాళ్ళు ఏం సాధన చేసేవాళ్ళు అంటే భూమండలం మీద మొట్టమొదట గురు రక్షణ, సర్వరక్షణని కేవలం సమాజం కోసమే ఉపయోగించిన మహానీయులు వాళ్ళు. అందుకే కొండ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళందరి గురువు వచ్చేసేసి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఏం చెప్పాడు? వీళ్ళకి ప్రాణం తీసేసేయాలి ఎక్కడన్నా ఎవరన్నా అధర్మం అన్న విషయం వస్తుందని చెప్పినందుకు త్రిశూలంతో తలలు తీసేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ దేశం మన పైన 110 సంవత్సరాల క్రితం మాట. టాకింగ్ అబౌట్ 19th century స్టార్టింగ్. ఇప్పుడు 25లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనం 125 సంవత్సరాల్లో ఉన్నాం. 125 సంవత్సరాలకి ఎన్నికకి వెళ్తే 1900 సంవత్సరం. 1900 సంవత్సరాల్లో మన మీద దండయాత్ర ఆఫ్ఘనిస్తాన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి 10,000 మంది వచ్చారు. ఆ 10,000 మందిని 500 మంది ఓడగొట్టారు నాగసాధువులు.
10,000 మందిని 500 మంది ఓడగొట్టారు. ఓకే. వాళ్ళని ఏమన్నారంటే నా ధర్మం కోసం మాత్రమే నీ ప్రాణం తీస్తున్నా, నువ్వు నాకు శత్రువు కావు అని చెప్పిన మహానీయులు గోకులం మీద దండయాత్ర జరిగింది అప్పుడు. గోకులం అంటే ఇక్కడ ద్వారక, ఇప్పుడున్న ప్రాంతంలో ద్వారక, దాని మీద దండయాత్ర జరిగింది. లైవ్ ప్రూఫ్, ఇది రికార్డెడ్ గా ఉంది. వాళ్ళు గుర్రాల మీద వచ్చినా దేని మీద వచ్చినా కూడా హరహర అని చెప్పేసి తలలు తీసేశారు. ఒక చరిత్ర ఉన్నది. ఇలా గొప్ప చరిత్రలు కలిగిన దాంట్లో శిక్షలు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే మిత్ర, 12 సంవత్సరాల కఠోర శిక్షలో ఉదయం 3:30 నుంచి 6 గంటల వరకే శిక్ష. అబ్బో. ఆ తర్వాత వాళ్ళకి యుద్ధ సన్నాహాలకు సంబంధించిన శిక్ష. తర్వాత మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ సాయంత్రం వేళలో వీళ్ళు హోమాలు యాగాలకు సంబంధించిన విద్యలు. ఇదంతా ఎక్కడ జరిగేది అని అంటే కాశీ క్షేత్రంలోనే జరిగేది. ఒకప్పుడు కాశీ క్షేత్రమే, ఇప్పుడు కాశీ అన్ని బిల్డింగ్లు అన్నీ వచ్చి ఉన్నాయి కదా స్వామి. ఒకప్పుడు కాశీ వచ్చేసి ఆ సముద్రం ఒడ్డునే ఉండేది. అంటే కనబడడం కూడా గంగానది కనబడేది, చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేసే ఉండేది. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయాయి, వేరే 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 గుడులు రావడం చేత కమర్షియాలిటీ. కానీ ఒకప్పుడు అలా లేదు. ఉత్తరాఖండ్ లో ఇచ్చేవాళ్ళు, తర్వాత వచ్చేసి ఉజ్జయిన్ లో ఇచ్చేవారు, అలహాబాద్ లో ఇచ్చారు, నాసిక్ లో ఇచ్చేవాళ్ళు, హరిద్వార్ లో ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వైపు వస్తేనేమో శక్తిపీఠాల్లో ఉన్న గౌహాటిలో ఉన్న మన కామాఖ్యాదేవి ఆలయంలో ఇచ్చేవాళ్ళు శక్తిపీఠాల్లో. మన తెలంగాణ ప్రాంతంలో వచ్చేసి శ్రీశైలంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే ఒకటే దగ్గర కాదు కదా సమస్య ఏర్పడేది. ఇప్పుడు మన భూమండలం ఏంటంటే స్వామి, భారతదేశము ఈ మ్యాప్ కాదు మనది, యాక్చువల్ మనది చాలా పెద్ద మ్యాప్, మనకు తెలిసిందే. ఎడ్యుకేషన్ లో హిస్టరీలో రాసి ఉంటది. తర్వాత అంటే టిబెట్, చైనా, ఇటు హిమాలయస్, నేపాల్, కిందకి వస్తే శ్రీలంక, ఇటువైపు ఇట్లా ఛానల్స్ లో చూస్తే ఈ మ్యాప్ లో చూస్తే ఇవన్నీ మన దాంట్లో నుంచి వెళ్ళిపోయినాయి అనేది మన హిస్టారికల్ రికార్డ్. అంటే కొన్ని కొన్ని ప్రాంతాలు, ఇక ఆ విషయం మొన్న కూడా అతను వెరీ వెల్డ్ గా తీసాడు ఇంటర్వ్యూ, మొత్తం ఏం జరిగిందో చెప్పాడు. అలా వెళ్ళిపోయిన ప్రాంతాలు కాబట్టి ఎక్కడి నుంచి అయినా మన మీదకి దండయాత్ర రావచ్చు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, ఆ సరిహద్దులలో ఇవన్నీ సరిహద్దులు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు భూమధ్య రేఖకి మీరు గమనించండి, 12 జ్యోతిర్లింగాలు స్ట్రేట్ ఉన్నాయి అనేది ఒకటి కనబడుతుంది, గమనించాలి. అందులో రామేశ్వరం కూడా ఉంటుంది అందులో. ఇలా కొన్ని 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 విషయాలలో ఎందుకు గుడిల గురించి చెప్తున్నామంటే వీళ్ళు గుడి దాటి రాకూడదు. వీళ్ళ రూపం అనేది ఉగ్ర రూపంలో ఉంటారు, కోపం మీద ఉంటారు, తల పైకి పెడతారు. ఇలా మీరు గమనిస్తే సాధనలో తల పైకే పెట్టి సాధన ఇస్తారు. ఎందుకు సాధన పైకి తల పెడతారు మీకు తెలుసా స్వామి? అంటే మనం తెలవాలి కాబట్టి చెప్తున్నాను. ఇలా తల లెఫ్ట్ సైడ్ పెట్టి త్రిశూలం గానీ వాళ్ళ చేతిలో ఉన్న కర్రని ఇలా సపోర్ట్ లాగా తీసుకొని ఈ కుడి కాలు ఎడమ కాలు వైపు ఇలా పెట్టి ఇలా తల పైకి పెట్టి కళ్ళు మూసుకొని ఉంటారు. మన చిత్రపటాల్లో చూస్తాం ఈ రూపాన్ని. ఎందుకంటే వాళ్ళు మానవ శరీరం ఎక్కడి నుంచి పుడుతుంది అనేది తెలిసింది అబ్రబ్రహ్మలోకం తల్లి కడుపు. అయితే మానవ శరీరం వదిలినాక ఎక్కడి నుంచి పోతుంది ఆ ఆత్మ అని అంటే ఈ బ్రహ్మనాభి నుంచి పోతుంది. దీన్నే బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి పోతుంది. దీన్ని మనం ఏమంటాము, మన దగ్గర చిన్నపిల్లలకి దీన్ని మాడు అంటారు కదా, దాని మీద నూనె పెడతారు, అది మూసుకుపోవాలనైనా లేకపోతే దెబ్బ తగలొద్దురా, చూసుకోవాలరా, జాగ్రత్తలరా, ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇది బ్రహ్మరంధ్రం. ఇది బ్రహ్మరంధ్రం ఎందుకంటే బ్రహ్మ రాత ఇక్కడి నుంచే రాస్తాడు కాబట్టి ఈ తలకి విలువ ఉంది. దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఇది నవరంధ్రాలలో మనం చెప్పబడదు. నాభీనంధ్రం వచ్చేసి 10వ రంధ్రం, బ్రహ్మరంధ్రం వచ్చేసి 11వ రంధ్రం. మనము 11వ రంధ్రానికి ఉన్న విలువ ఏంది? బ్రహ్మరంధ్రం అంటే ఏంటంటే స్వామి, శ్మశాన వాటికలో ఒక శవం కాలుతున్నప్పుడు తల పట్టుమని పగిలినాకనే ఎందరు వెళ్ళిపోతారు. దీని అర్థం ఏంటంటే నీ యొక్క శరీరం పూర్తి అయిపోయింది అని అర్థం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు తగ్గింది లేండి. ఒకప్పుడు అందరు పెద్దవాళ్ళు అది పట్టుకొని ఇలా టవాలు పట్టుకొని చెట్టు కింద ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. ఆ తల ఒక రకమైన సౌండ్ కూడా టప్ మన వస్తుంది. సౌండ్ రాగానే అందరూ మొక్కేసేసి అక్కడ ఆ పేడ ఉంటే పేడ దొక్కో లేకపోతే స్నానాలు ఆచరించుకొని వెళ్ళేవాళ్ళు. దీని అర్థం ఏంటంటే ఇందులో నుంచి ఆత్మ పరిపూర్ణంగా వెళ్ళిపోయింది తండ్రి దగ్గరికి అని అర్థం. అందుకు వాళ్ళు ఏం చేస్తారు అఘోరాలంటే స్వామి, తల అలా పెట్టి పరమాత్ముడిని కలుపుతారు ఇక్కడి నుంచి ఆత్మని. ఇది దాని అర్థం. పంచభూతాలతో కలుపుతారు. అలా తల పైకి పెట్టడానికి ఒక చాలా వివరణ. వాళ్ళు కూర్చునే దాంట్లోనే అంత అర్థం ఉన్నది. 12 సంవత్సరాల శిక్షలో భిక్షాటన కేవలము 7 కడపలే చేయాలి. 7 కడపలు. నువ్వు 8వ కడపలో పోవడం అడగడం అనేది లేదు. 7 కడపల్లో నీకు దొరికిందా భిక్ష తీసుకోవాలి. లేదన్న సమక్షంలో ఆ రోజు నీకు నీళ్లు గాలి మాత్రమే ఆహారం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళాలి. తర్వాత 12వ సంవత్సరానికి వచ్చాం. 12వ సంవత్సరానికి వచ్చిన తర్వాత ఇక శిక్షలు లాస్ట్ కదా, డిగ్రీ తీసుకునే సమయం కాబట్టి ఆ రోజు తండ్రి ఏం చేస్తాడు అంటే వాళ్ళ గురువులు ఏం చేస్తారంటే స్వామి, అప్పటి వరకు నీ కామాన్ని ఆపరు వాళ్ళు, అప్పటి వరకు నీకు క్రోధాన్ని దేన్ని ఆపరు, అవన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి, నీ శరీరం అన్ని తిరుగుతూనే ఉంటాయి.
12వ సంవత్సరం ఎండ్ అయిపోయి ఈరోజు నీకు శిక్ష ఇస్తున్నాము, అది పూర్తయిపోయే సమయం వచ్చింది అన్నప్పుడు నిన్ను నగ్నంగా నిలబెట్టి ఇటుకుండా నెత్తిపైన కుండలు ఇలా పెడతారు. 3 చేతులు, 2 కుండలు ఇటు 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 కుండ. ఈ కుండలలో నీళ్లు ఉంటాయి, అంటే మోసే అంత బరువు ఉండ నీళ్లు ఉంటాయి. తలపైన ఇంకో కుండ ఉంటుంది. ఈ కుడి కాలు ఎడమ కాలు మీద పెడతారు, అంటే ఇట్లా పెట్టి నిలబడతారు. ఇట్లా పైన నించొని ఉండాలి. అలా నించొని ఉన్నప్పుడు ఆయన గారు తీసుకొని వచ్చే ఆ కర్ర ఏదైతే ఉంటుందో స్వామి, మన దగ్గర చాలా చూస్తే ఆ కర్ర తీసుకొని వచ్చి గురు సాధకుడు కరెక్ట్గా నీ స్తంభన దగ్గర కొడుతూ ఉంటాడు. కొట్టడం చేత ఆయనకి ఏం చెప్తాడంటే, మొదట లక్ష్యం, కింద నీళ్లు పడ్డాయా శిక్షకి అర్హత లేదు, కాలు కింద పెట్టావా శిక్షకి అర్హత లేదు. అంటే నీకు ఇక నువ్వు కొనసాగించలేవు. నీవు తల కిందికి చూసి ఇలా అని అన్నావా పైనుంచి నీళ్లు పడతాయి. ఈ 3 కుండలలో నుంచి నీళ్లు పడొద్దు, కింద కుండ పడకూడదు. ఇలాంటి ఒక శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు 12 సంవత్సరాలంటే ఇవన్నీ గెలిచే వస్తారు. వాళ్ళు నిలబడేది కూడా వాళ్ళకి 5 గంటలు 6 గంటలు నిలబడిన సందర్భాలు కూడా మనం చాలా ఛానల్లో చూసాం. అప్పుడు ఏం చేస్తారంటే స్వామి, ఆ కర్రతో ఆ రాజదండనంతో ఇప్పుడు మన చేతులు చూస్తే గురువు గారు బలంగా కొట్టి ఆ 3వ నిమిషం అయిపోయిన తర్వాత గట్టిగా హరహర మహాదేవ అని చెప్పి నామాన్ని మారుస్తారు, పేరు. అదే పిండ ప్రధానం. ఈ రోజుతో పలానా వ్యక్తి చనిపోయారు. నా మొదటి పేరు నకరకంటి నరేష్, నా 2వ పేరు శివరుద్ర సాధు, పేరు మార్చేస్తారు. అంటే నీ ఆ జన్మ పూర్తయిపోయింది, ఇకపైన నాగ సాధువా నీవు అఘోరా సాధనలు అనేది లక్ష్యం ఇవ్వాలి అనేది అక్కడికి ఆ నామం హర 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 3 నామాలు అవి. హర 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 పరమేశ్వర. అంటే ఈ నామం ఎక్కడ కలుపుతారంటే వాళ్ళు, మీరు ఏ సాధకుడినైనా గమనించి చూడండి, ఈ బొట్టు ఇలా ఇక్కడ నుంచి పెట్టి ఈ నుదుటి మధ్యలో నుంచి పెట్టి స్వామి ఈ హెయిర్ మధ్యలో కలుపుతారు బొట్టు. ఇక్కడ ఫినిషింగ్ ఇయ్యరు, ఇందులో పరిపూర్ణంగా పెట్టేస్తారు. పెట్టేసేసి వాళ్ళకి త్రిశూలం ఇచ్చేవాళ్ళు, ఆయుధం. దండయాత్రలకి ఇవన్నీ జరిగేవి. ఇలా దండయాత్రలు జరిగినప్పుడు కుటుంబాలను కాపాడుతూ వచ్చేవాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు 250 సంవత్సరాలు పాలించారు మన ఈ భూమండలాన్ని, అఘోరాలు. తర్వాత మన దగ్గర 850 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశాటంలో తిరుగుతూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అఘోరాలు మాత్రమే ఉన్నారు అక్కడ. ఇక్కడ యుద్ధం ఇది, బారేడు త్రిశూలాలతో పట్టుకొని గట్టిగా అరుచుకుంటూ తలలు తీసేస్తున్నారు. ఎక్కడ తలలు తీసేస్తున్నారో తెలుస్తలేదు, రక్తపాతమే ఎక్కడ అని జగద్గురువులు నడుస్తూ పోతున్న రక్తపాతమైన ఆ ప్రాంతం చూసి మనసు చెల్లించిపోయి, అలా అయితే రానున్న భవిష్యత్ అంతా రక్తపాతమే, పగలు ప్రతీకారాలే, రానున్న రోజులు భయానకంగా ఉండబోతున్నాయని ఆలోచన చేసి వీళ్ళందరినీ పిలిచి గురు సాధకులని, జగద్గురువు కదా ఆయన, ఆదిశంకరాచార్యులు విషయం అందించారు. ఏమని అందించారు విషయము? రక్తపాతం లేకుండా కూడా మనము శాంతియుతంగా కూడా మనము మన సంస్కృతి సౌభాగ్యాన్ని, మన కష్ట సుఖాలని గెలవవచ్చును అని అంటే మీరే ఆయుధం ఇచ్చారు స్వామి. మొదట త్రిశూలం బట్టి చంపాలని, ఇప్పుడు మీరే విధంగా చెప్తున్నారంటే సమస్య పరిష్కారాలు వస్తూ ఉన్నాయి, అవుతున్నాయి. భయం అయింది కదా, కొట్టడం మొదలు పెట్టినటువంటి అవతల వ్యక్తి తగ్గడం మొదలు పెడతాడు కాబట్టి ఇలా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇకపైన క్షేత్రపాలకులై మీరందరూ ఉండాలి, బయటికి రాకూడదు క్షేత్రం దాటి. మీరు బయటికి వస్తారు, అన్యాయం జరిగింది చూసి మీరు తట్టుకోలేరు, మీ ఆయుధానికి పని చెప్తారు, తలలు తీసేస్తారు. కాబట్టి జగద్గురువుకి ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు ఇప్పటికీ ఆ పొలిమేరలు దాటి రాకూడదు, క్షేత్రాలు దాటకూడదు, సరిహద్దులు దాటకూడదు. నాగసాధువులు మాత్రమే హిమాలయాల్లో ఉంటారు, అఘోరాలు ఉండరు. అఘోరాలందరూ పుణ్యక్షేత్రాలలో ఉంటారు. ఈ నాగసాధువులలో ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి తీస్తే తక్కువ శాతం అయ్యారు సాధకులు. ఎక్కువ శాతం అంతా 100-150 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, అప్పటి మనుషులే ఉన్నారు, ఇంకా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా అబో 100 years ఉన్న వాళ్ళే అందరూ. చూడ్డానికి దేహం సౌష్ఠవత, వాళ్ళు ఉండే సూక్ష్మతను బట్టి వాళ్ళకి నీళ్ళల్లో ముంచేస్తే 6 గంటల వరకు పైకి గుర్రాడు, అంత శక్తి ఉండేది. సూక్ష్మాన్ని గెలిచే, ఆ మోక్షాన్ని గెలిచే తరుణం తెలుసుకునేవాళ్ళు. అంటే గాలిపై పట్టు. ఆ గాలిపై పట్టు ఎలా వచ్చేదని అంటే తాబేలుకున్న లక్షణాన్ని వాళ్ళకి విద్య నేర్పించేవాళ్ళు. ఎందుకంటే ఒక తాబేలు 4-5 గంటలకు ఒకసారి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా అఘోరా సాధులకి ఊపిరిపై పట్టు. ముఖ్యంగా గమనించాల్సింది, ఒక వ్యక్తి ఎందుకు ఎక్కువ రోజులు బతుకుతాడో మీకు తెలవాలి, చాలా మందికి తెలవాలి.
మన లైఫ్ స్పాన్ 100 years అని ఎవరు డిసైడ్ చేయలేరు. మనమే లైఫ్ స్పాన్ 100 years కాదు. ఇప్పుడు చాలా మంది 60 చాలా సంవత్సరాలు 60 లేదు 20 లేదు. యాక్చువల్లీ నువ్వు తిండిని బట్టి అంతే. ద వే ఆఫ్ ఫిల్టరైజేషన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్ హెవీ లోడ్ అవుతా ఉంటాయి కాబట్టి దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఎక్సర్సైజ్ వచ్చేసి దానికి ఒక ఎక్స్పైరీ వచ్చేస్తుంది. అఘోరాలు ఊపిరితోనే ఉండడం చేత లోపల ఆర్గాన్స్ పనిచేయవు. ఓకే, అర్థమైందా? వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఊపిరి మీద పట్టు ఎక్కువ. మాంసాహారంలో మనం తిన్నట్టుగానే చాలా మంది తిన్నట్టుగానే మేకలు, గొర్రెలు, లేకపోతే ఇంకేదో దుంపలో ఇవి కాదుగా తినేది వాళ్ళు. మానవ శరీరాన్ని తింటారు అనేది తెలుసు. మానవ శరీరం ఎందుకు తింటారంటే అది 24 రోజుల వరకు ఆకలి కాదు ఒక్కసారి తింటే. అలా 24 రోజుల వరకు ఆ శరీరం అవయవాలు పనిచేయవు లోపల. కేవలం గుండె మాత్రమే ఊపిరి పీల్చుకోవడమే పనిచేస్తుంది. ఒక గుండె ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టింది అనుకోండి, మిగతా ఆర్గన్స్ అన్ని రెస్ట్ లో ఉన్నట్టే. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది, ఒక ఫుడ్ తింటే ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే, టంగ్ నుంచి మొదలు పెడితే, పండ్ల నుంచి మొదలు పెడితే ఈ మన ఊపిరితిత్తులు కిందికి వస్తే ప్యాంక్రియాస్, తర్వాత రైట్ సైడ్ కు లెఫ్ట్ సైడ్ కు వస్తే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, కిందికి డౌన్ ఎదిగితేనేమో లివర్ నుంచి కిందికి వస్తేనేమో కిడ్నీస్, అక్కడ నుంచి వస్తే స్టమక్ లో ఉన్నాయి అదేమంటారు పేగులు. ఇవన్నీ ఫిల్టరైజేషన్ ఎంత వర్క్ చేస్తుంటాయి. అండ్ ఇంటర్నల్ గా మనం ఏం చేస్తుంటాం, వీ హ్యావ్ టు గివ్ ఏ ఫ్లూయిడ్స్, వాటర్, కాఫీ, మిల్క్, సమ్ జ్యూసెస్ అంటే అకార్డింగ్ టు ది వెదర్. ఇవన్నీ ఇచ్చడం చేత ఎవ్రీ ఆర్గాన్ ఈస్ వర్కింగ్, పనిచేస్తాయి. మిషనే ఇంకా అది పాట పని చేస్తుంది కదా. ఇలా పని చేయడం వల్ల ఏమవుతుందంటే నీ లైఫ్ స్పాన్ 12 గంటలు పనిచేస్తుంది, 12 గంటలు రెస్ట్ కదా మిత్ర. ఇప్పుడు మనది 12 గంటలు కూడా నైట్ కూడా మన బాడీ పనిచేస్తుందంట శాస్త్రవేత్తల రిజల్ట్. ఎలా పనిచేస్తుంది అంటే పడుకున్నప్పుడు కళలు వస్తాయిగా, పొద్దున్నే లేవగానే అలసిపోయి ఉంటారు కానీ ప్రశాంతమైన నిద్ర పట్టలేదంటే ఆ బ్రెయిన్ వర్క్ లో ఉన్నదని అర్థం. ఆ రోజు ఇంకో విషయం, మధ్యరాత్రి లేచి నీళ్ళు తాగేస్తాం. నీళ్ళు తాగుతున్నాం అంటే కిడ్నీలకు రెస్ట్ లేనట్టే కదా. ఇలా కొన్ని మన అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే స్వామి, షిఫ్టింగ్ ఉన్నాయి వర్కులు. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఇది వరకు ఉంది. మార్నింగ్ వెళ్ళిపోయి మనిషి అర్ధరాత్రి వచ్చేస్తాడు, సమయానికి అన్నం తినకపోయేసరికి ఈ విధంగా లైఫ్ స్పాన్ తగ్గింది మనది. భగవంతుడు ఇచ్చింది మనకి, నువ్వు 200-300 సంవత్సరాలు బతకడానికి ఆయన మార్గాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వెరీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చనిపోయినట్టు రుజువు ఉందా? మరి లేదు కదా. ఆయన జీవ సమాధి అయినట్టుగా ఉన్నది. అంటే ఆయన గారికి మరి జీవ సమాధి అంటే లోపల ఏం తిన్నాడు అంతే కదా. ఇప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడు అంటే ఊపిరి మీద సాధన. ఇప్పుడు ఆయన గారిని 4 సంవత్సరాలకు బయటికి తీస్తే బతికే ఉన్నాడు అని కూడా రుజువులు ఉన్నాయి మన దగ్గర. అదే నెల్లూరు జిల్లాలో తీసినప్పుడు బయటికి వెళ్ళాడు, గోవిందాంబని అందరూ తక్కువ అంచనా చేస్తున్నారని తీస్తే వెళ్ళాడు కదా. ఇలా అఘోరాల లైఫ్ స్పాన్ పెద్దగా ఉండడానికి గల కారణం అది. మళ్ళీ మీలాగా ఇప్పుడు మనలాగా బాధ్యతలు లేవు కదా శంకర. ఉన్న బాధ్యతలు ఒకే ఒక్కటి, శాంతియుతంగా సౌభాగ్యవతులు, ఇల్లు, ధర్మం, సంసారం అన్ని కాపాడబడడానికి శాంతియుతంగా హోమాలు. అందుకని వాళ్ళ లైఫ్ స్పాన్ కదా. ఇప్పుడు మీరన్న విషయ వివరణల అఘోరా సాధకులకి, నాగ సాధువులకి శిక్షలు 6 సంవత్సరాలే ఇస్తున్నారు. 6 సంవత్సరాలే, 12 సంవత్సరాలు ఇస్తలేరు. ఒకప్పుడు ఉన్న బుక్ ఇంతలా ఉండేది, అంటే పత్రాలు చదవడం చేయడం. ఇప్పుడు బుక్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా. ద వెరీ 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 30 pages బుక్ కూడా ఉండలేదు. అంటే మెయిన్ టాపిక్స్ అయిపోయాయి. అక్కడ గడ్డి పురకం నుంచి మొదలు పెడితే సూర్యుడు ఏ విధంగా బొగ్గుమంటాడో అనేది మనం గడ్డి పురకం కాల పెట్టేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు, అగ్గిపుల్ల పెడుతున్నట్టు మనం పెట్టి కాల్చేస్తున్నాం. అంటే మనకి కంఫర్ట్స్ చేసేసుకున్నాం కదా. అందుకనే సాధన కూడా 6 సంవత్సరాలు కుదించబడ్డది. ఇప్పుడు శ్రీనివాస్ అంటుండు 12 సంవత్సరాలు అంటుండు, ఎల్లూరి శ్రీనివాస్. కానీ అది 6 సంవత్సరాలే శిక్షణ. అది కూడా నీ కుటుంబం, నీ శరీరం, నీ ఇంట్లో ఉన్న అందరూ ఒప్పుకుంటేనే. అది రూలే రూలు. 100 సంవత్సరాల క్రితం అంటే స్వామి అది స్వయం ప్రకటన. స్వయం ప్రకటన ఏం చేశారు అప్పట్లో, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రకటన అయింది. మాకు కావాల్సిన వ్యక్తులు సాధన కోసం రండి అంటే ఇష్టంగా వచ్చేసారు వాళ్ళంతా. ఇప్పుడు ఇష్టంగా రావడానికి నీకు రెస్పాన్సిబిలిటీస్ అడ్డున్నాయిగా. ఇవన్నీ పెట్టి ఎలా వస్తాను? కాబట్టి అమ్మా నాన్నల అనుమతి లేనిది ముందుకు పోలేం. జగద్గురు ఆది శంకరాచార్యులు ఉన్నారుగా, చాలా మందికి తెలియాలి కాబట్టి చెప్తున్నాము. ఆయన కూడా తల్లి అనుమతితోనే జగద్గురు అయ్యారు. ఆయనకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ నీకు పెళ్లి చేయాలి అని అప్పుడు చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో. ఏమీ మాకు కావాలి అని చేసుకునే రూల్ ఉండే కదా. అలా శంకరాచార్యులు గారికి ఆయన స్వయం మరదలతో పెళ్లి చేద్దామని అనుకుంటే తండ్రి అంటారు, నేను సన్యాసం పుచ్చుకోవడానికి వచ్చాను, లోక కళ్యాణానికి వచ్చాను, మీరు నాకు వివాహం చేస్తే పరమాత్ముడికి ఇచ్చిన ఆజ్ఞకి మీరు అడ్డుపడ్డట్టు అంటే ఆమె చాలా బాధపడుతుంది. ఈ సందర్భం అంతా ఎక్కడ రికార్డ్ అయ్యింది? జగద్గురు ఆది శంకరాచార్యుల సినిమాలో రికార్డ్ అయింది. ఆ సినిమా చూస్తే కూడా ఫస్ట్ ఆ చిన్నప్పటి చైల్డ్హుడ్ క్లిప్ లో తెలిసిపోతుంది. ఆయన గారే అనుమతి తీసుకున్నాడు తల్లిదండ్రులది. మానవ శరీరం
అందులో చిన్న చిన్న జీవితాలు మనం ఎంత. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు కుటుంబ పర్మిషన్ కావాలని చెప్పారు, మీకు ఆల్రెడీ పెళ్ళయిందని నేను విన్నాను, మరి నాది పిల్లలు కూడా ఉన్నారని విన్నాను, మరి ఆ పిల్లల ముఖం చూసైనా మీరు ఇలా మారద్దని అనుకోలేదా? అలా ఉండదు. అంటే నేను అఘోరా సాధకులలో నేను సాధువుని, అఘోరాని కాదు. నేను నాగ సాధువుని కాదు, నేను ఏమంటారు అంటే నేను సాధువుని. సాధువు అని అంటే ఫ్యామిలీతో గడపచ్చా? ఖచ్చితంగా. అఘోరాలు నాగ సాధువులు గలపకూడదు, వాళ్ళది పెళ్లిళ్ళు కావు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన వాళ్ళు భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అఘోరాలు. ఒక విషయం. కొందరు జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అది వేరే విషయం. నాగ సాధువులకు అలా ఉండదు, వాళ్ళ జీవితం బ్రహ్మచర్యంతో పూర్తవుతుంది. సాధువులు అనే వాళ్ళు 3 రకాలు ఉంటారు, అఘోరాలు, నాగ సాధువులు, సాధువులు. మీరు మూడో రకం. అయితే మనం మాట్లాడాల్సిన విషయాలు రకాలు కూడా చెప్పాల్సిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పాలి. నాగ సాధువులు వచ్చేసి ధర్మ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ఉండాలి. ఒకప్పుడు దేశం దాటి వచ్చే వాళ్ళు శత్రువులు. అఘోరాలు వచ్చేసి క్షేత్రాల్లో ఉండాలి. క్షేత్రం అంటే ఏంది? బౌండరీస్. సరిహద్దు వేరు, మళ్ళీ మన ఈ ఏమంటారు ఈ ఇంటర్మీడియట్ ఉన్న ఈ స్టేట్ బౌండరీస్ వేరు. అంటే ఒక్కొక్క క్షేత్రం, అంటే ఎక్కడి నుంచైనా ప్రమాదం వస్తుంది లోపలి. కాబట్టి సాధువులు ఏంటంటే సమాజంలో ఉన్న సమస్యల కోసం తిరగాలి. ఇప్పుడు పురోహితులందరూ సాధువులే, పీఠాధిపతులందరూ సాధువులే, మతాధిపతులందరూ సాధువులే. వీళ్ళందరూ సాధువులు. వీళ్ళు ఏం మాట్లాడతారు? మీరే వచ్చారు ఒక సమస్యతో, నేనేం మాట్లాడతాను? ఫైనాన్స్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, నీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ మాట్లాడి దాంట్లో ఫిల్టరైజేషన్ చేసి ఈ విధంగా కాదు స్వామి, ఈ విధంగా ఉండాలి, మనం కొంచెం ఈ విధంగా పోవడానికి, ఈ విధంగా చేసుకుంటే నువ్వు ఈ విధంగా పోతావు అంటే గ్రాడ్యుయేషన్ని, ఒక వెల్ మెచ్యూర్ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా చేయాలి, నువ్వు మాస్టర్ పీస్ కావడానికి అనేది గైడ్ చేస్తాం కదా. దీనివల్ల ఏం కాపాడబడుతుంది? నిన్ను నువ్వు కాపాడుకొని నీకు సెల్ఫ్ మోటివేషన్ అయ్యేసి నీవేం చేస్తే ఒక స్పిరిచువాలిటీ మైండ్లో, డివైనిటీ నీ మైండ్లో కూర్చోబెట్టుకొని ఒక శక్తి సంపాదించుకొని నీ గోల్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుటుంబంతో ఉండాలనేది నేర్పిస్తాను. సాధువులందరూ అదే చెప్తారు కదా, పీఠాధిపతులు, మతాధిపతులు కూడా. ఇప్పుడు నేనెక్కడున్నా కుటుంబంలో చెప్పడంలో. ఇప్పుడు అఘోరాలు ఎక్కడున్నారు? సరిహద్దుల్లో ఎక్కడున్నారు అంటే రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రాల సమస్యలను చూసుకునేది వాళ్ళు, అంటే సరిహద్దుల్లో. ఇప్పుడు దేశ సమస్యలు చూసుకునే వాళ్ళు నాగ సాధువులు. ఇప్పుడు నేను చెప్పే వర్షన్లా 3 వర్షన్స్ ఎందుకు పనిచేస్తాయి అంటే స్వామి, ఇల్లు గెలవాలి ఒకటి, తర్వాత సమాజం గెలవాలి ఒకటి, దేశం గెలవాలి ఒకటి. మూడింటిని పరమాత్ముడు కలిగించాడు కదా. అదే ఇప్పుడు మన త్రికోటేశ్వరం అంటే అదే పరబ్రహ్మ, తర్వాత విష్ణు, మహేశ్వరులు. ఈ విధంగా ఉన్న దాంట్లో సాధువులలో బ్రాహ్మణులందరూ రావచ్చును, సాధువులలో పీఠాధిపతులందరూ రావచ్చును, సాధువులందరూ గొప్ప 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 కుల పెద్దలు, మత పెద్దలు కొంతమంది ఉంటారు. అంటే మన యొక్క గొప్పతనం గురించి చెప్తుంటారు కదా, వీళ్ళంతా సాధువు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు గోత్రం అనగానే 7 ఋషులలో 7 గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 7 గోత్రాలే ఉన్నాయా ఈ లోకంలో? లేవు. 188 గోత్రాలు విభజించి విభిన్నమైన వర్గాల వారు పాటిస్తున్నారు. చిన్నచార్యులు, పెద్దచార్యులు, బ్రాహ్మణులు, వైదికులు, ఎంతమంది లేరు, ఒడ్లోళ్ళు, ఇట్లా మనం ఎన్నో అంటాం కదా. ఇట్లా 7 గోత్రాలే ఉండాల్సిన వాళ్ళు ఇన్ని గోత్రాలు అయ్యాయి. కాబట్టి సాధు అన్న పేరుకి 100 మార్గాలు. ఎందుకు అని అంటే సమస్యల కుటుంబాలే. ఒకప్పుడు అంటేనేమో ఒక ఊరికి ఒకటే దేవత ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇంటింటికి సమస్య అయింది కదా స్వామి. కాబట్టి ఇప్పుడు సాధు సంతులు ఎక్కువ పెరిగారు. అఘోరాలు ఎందుకు తగ్గారు? అఘోరాలకు ఇప్పుడు ఎందుకు వస్తలేరు అని అంటే అఘోరాలకు ఇప్పుడు పని లేదు సొసైటీలో. ఒకప్పుడు అంటే సరిహద్దులు దాటి వచ్చేవాళ్ళు. ఎందుకు పని లేదు వాళ్ళదంటే స్వామి, బాగా గమనించి చూస్తే 100 సంవత్సరాల క్రితమే ప్రొటెక్షన్స్ వచ్చాయి. పోలీసు, ఆర్మీ, డిఫెన్సెస్, అది ఇదన్నీ వచ్చేసరికి వాళ్ళ పనులు తగ్గాయి. కాబట్టి వాళ్ళ యొక్క రూట్ మారిపోయింది. ఒకప్పుడు వీళ్ళే కదా ప్రొటెక్టర్స్, కాబట్టి వాళ్ళ రూట్ ఎక్కువ ఉండేది. అప్పుడు చాలా మంది మక్కువ చూపించేవాళ్ళు. ఇప్పుడు అఘోరాలకి కాశీలో ఒక పుణ్యక్షేత్రంలోనే అనుమతి. ఇప్పుడు నేను లైవ్ గా చెప్తున్నాను కదా, నేను ఇంటికి వెళ్తాను పూజలకి. కుటుంబాలు, బాధ్యతలు, విలువలు, తర్వాత సామాజికంగా ఏ విధంగా శక్తియుక్తులను సంపాదించి మానసికంగా ఏ విధంగా గెలిచి నీ కుల వైపులు ఇల దైవుని ఏ విధంగా కోరుకోవాలి, ఏ విధంగా నిన్ను నువ్వు గౌరవపరచుకోవాలి అనేది నేర్పిస్తూ ఉంటే చాలా మంది చాలా ఆనందంగా పోతూ ఉంటారు కదా. ఇది ధర్మ స్థాపన జరుగుతుంది ఇక్కడ. ధర్మ రక్షణ ఎవరు చేస్తున్నారు? అఘోరాలు. అర్థమైందా స్వామి? ధర్మస్థాపన సాధువులు చేస్తే ధర్మ రక్షణని అఘోరాలు చేస్తున్నారు. ఇప్పుడు ధర్మాన్ని మనము పునరుద్ధరణ చేస్తున్న వాళ్ళు నాగ సాధువులు. పునరుద్ధరణ అయింది స్వామి. ధర్మం ఏమో స్థాపిస్తున్నారు, గుడిలలో పూజలు చేస్తే ఏదో చేస్తున్నారు. తర్వాత ధర్మాన్ని ఏమో రక్షిస్తున్నారు. ఎవరన్నా అందరూ రక్షిస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా రక్షిస్తున్నారు, ఇక్కడ మన వాళ్ళు కూడా రక్షిస్తున్నారు. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళందరూ రక్షిస్తున్నారు కదా ధర్మాన్ని. ఇప్పుడు ధర్మాన్ని పునర్ప్రారంభం ఎవరు చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాల్లో
విభజనలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిజం ఏందో తెలియక అబద్ధం ఏందో తెలియక ఇప్పుడు మన దగ్గర చూడండి, మొన్న ఒక పాస్టర్ గారు కాలం చేస్తే ఎన్ని వర్గాల వాళ్ళు మన వాళ్ళే యూట్యూబ్లలో యుద్ధాలే జరుగుతున్నాయి అక్కడ. అంటే కానీ ఒక మరణంకి విలువ లేదా? మంచోడు చనిపోయిందా చెడ్డవాడు చనిపోయిందా అనేది పక్కన పెడితే ఒక మనిషి లేడు అన్న వర్షన్లో సానుభూతి వర్షన్లు లేవు. మిమ్మల్ని ఇలా చేస్తేనే అలా చేసాం, మేము అలా చేస్తాం. వచ్చేసరికి ఏమైపోయిందంటే సాధు సంతులు కూడా గురువులందరూ కూడా చెప్పేది ఏంటంటే గౌరవం అనేది వాళ్ళు పునర్ప్రారంభిస్తున్నారు. ఇది కాదు చరిత్ర, ఇది కాదు వివరణ. నీ స్వధర్మం అంటే ఏంది, పరధర్మం అంటే ఏమిటిది, దైవధర్మం అంటే ఏమిటిది అనేది. దైవధర్మం నీకు శరీరాన్ని ఇచ్చేశాడు, అంటే మానవ ధర్మం. మానవ ధర్మం ఏమిటంటే నిన్ను కాపాడుతూ వేరే ధర్మాన్ని కాపాడడం మానవ ధర్మం కదా. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే పరధర్మం ఏంటంటే పరువులు కూడా మనల్ని ఆ విధంగా ఆలోచించేలా మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడు నిన్న ఒక మాట అంటే నువ్వేం చేస్తావు, ఖచ్చితంగా వదులుతావు ఒక మాట. ఇక్కడ అనేది అంటే మన ధర్మం ఏం నేర్పిస్తుంది మానవ ధర్మం అని అంటే స్వామి గెట్ రెస్పెక్ట్. అప్పుడు నువ్వు ఒక రెస్పెక్ట్ ఆలోచించవచ్చు. నీకు గెట్ రెస్పెక్ట్ అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో నువ్వు కనబడకపోతే మరి నీకు రెస్పెక్ట్ రాదు కదా. ఇప్పుడు అఘోరాలలో కానీ సాధువులలో కానీ పీఠాధిపతులు మతాధిపతులు ఈ గొప్ప 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 దైవ సందేశాలు చెప్తున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వామి బాగా గమనించాలి. వెల్ మెచ్యూర్డ్ గా ఉన్న గురువులు చెప్పేదంతా ఏంటంటే సర్వజనులు సుఖముగా ఉండాలి. ఆ మాట చెప్పిండా? లేకపోతే భాగ్యనగరంలో హైదరాబాదులో ఉన్న హిందూ జనులు సుఖంగా ఉండాలి అని చెప్పాడా? కాదు కదా. సర్వే జన సుఖినో భవంతు. అందుకే మన దగ్గర ఒక లోకంలో ఒక స్లోగన్ ఏముందంటే స్వామి, చాలా మంది యువతులకు నన్ను అడిగితే నేర్చుకునే సమయం అనుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షత, ధర్మహింస సదైవచ, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. ఇది వివరంగా చెప్తే ధర్మం నిన్ను కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని ఎవరన్నా అపవిత్రం చేస్తే వాళ్ళని మనం శిక్షించాలి. శిక్షించడం కాకుండా మళ్ళీ అక్కడ ధర్మాన్ని స్థాపించాలి. ఇవన్నీ నువ్వు చెయ్యకపోతే సంభవామి యుగే యుగే అని అంటే ఏ యుగంలో అయినా ఒక మహాత్ముడు పుడతాడు. ఆ మహాత్ముడే మనం అన్నట్టుగా ఆ దశమహావిద్యలో ఉన్న శ్రీ మహావిష్ణు అవతారాలు ఎత్తుతూ వస్తున్నాడు కదా. దేవుడు ఎలాగో వస్తాడు, కానీ నీ ధర్మం నువ్వు పాటించకూడదా? దేవుడు మరో జన్మ కోసం వస్తున్నాడు నీకు మళ్ళీ పుట్టించుకోవడానికి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మాటల యుద్ధం వద్దు, చేతల యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నాం, టక్కున బయటికి వెళ్ళేసి ఒక 1/2 అవర్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే స్వామి రోడ్డు పైన ఆకలి కోసం ఎదురు చూస్తున్న 100 మంది ఉన్నారు కదా. ఇది మనకు పని ఉంది కదా ఇక్కడ అంటున్నా నేను. ఇది వదిలిపెట్టి ఎక్కడో తమిళనాడులో ఉన్న బాబా గురించి మనకెందుకు? నిత్యానంద చచ్చిపోయాడు, బాగుంది. ఫస్ట్ కాల్ నాకు వచ్చింది చెన్నై నుంచి. నేనేమన్నా తెలుసా, చావుడు ఈవుడు ఉండదు, కరెక్ట్ గా 4వ రోజు లేస్తాడు చూడాలంటే స్వామి నిజంగా వాళ్ళ అల్లుడు చనిపోయాడని డిక్లరేషన్ ఇచ్చేసిండు మొత్తం ఇండియా మొత్తంలో. నిత్యాలండ ఐలాండ్ మొత్తం ఇప్పుడు ఆయన ఆధీనం చేసుకుంటుండని అని అన్నారు. నేను వరంగల్ నుంచి రిటర్న్ అవుతున్నా, ఆయన గారు లేచిరట్ట ఆటోడు. అంటే చూడండి చనిపోయిండంట అన్న విషయము ఎంత ఆనందంగా చెప్తున్నారు ఈరోజు మనుషులు. అంతేగాని అయ్యో ఆయన మంచోడు చెడ్డోడు కానీ మంచి బతకాలరా అని అనేవాడు లేడు ఇక్కడ. అంటే ఇవాళ రేపు వాల్యూస్ కూడా పడిపోయినాయి. ఖచ్చితంగా వాల్యూస్ పడిపోవడం ఏంది, పోతే పోనీ పోయాడు వీడు ఏదో తప్పు చేశాడు వాడేం చేశాడు. కర్మ అనేది పరమాత్ముడు ఎవరికైనా ఇస్తాడు, కానీ వాల్యూస్ చాలా ముఖ్యమైన స్వామి. మొత్తానికైతే అఘోర సాధన మాత్రం అలా ఉంటుంది. సాధనలో ఇప్పుడు నేను ఏం మాట్లాడి మీరు గమనించారా? మీరు కంప్లీట్ మనం ఇప్పుడు 45 నిమిషాల టాపిక్ లో స్వామి వివరమైన టాపిక్ లా ఎవరైనా ఉద్దేశించి హటి చేసిన టాపిక్ వచ్చింది? అసలు ఎవరిని ధర్మంగా పోయింది కదా సాధన. ఇది ఎక్కడి ధర్మం శంకరా? మరి అమ్మాయి ఏమో ఇష్టంగా రాలేదంటారు, ఆడేమో లేపకపోయారు అంటారు, ఈడేమో తాళి కట్టిరు అంటారు, ఆ అమ్మాయి ఏమో నా చేయి నమ్ముగురు అంటారు, వాళ్ళ అమ్మా నాన్నేమో లవోదీపం మొత్తుకుంటారు, నేను చచ్చిపోతానంటారు. అసలు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ టాపిక్ వచ్చిందా? ఏడుపులు దుడుపులు మార్పులు. మీరు మంచి ప్రశ్న ఏం అడిగారంటే మీరెవరు అని కూడా అడిగారు. ఇంటర్వ్యూ బిఫోర్ మీరేం అడిగాడు? మీరు కూడా అఘోరాలు కదా అన్నారు కదా. ఈ వివరణ చాలా అవసరం శంకరా. ఉండేసరికి నన్ను అఘోరా సాధకులు అంటారు. ఇప్పుడు మీరు ఇన్షర్ట్ వేసుకోగానే యూఆర్ ప్రొఫెషనల్ అంటాం, కానీ మీరు ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషనల్? మీరు ఆర్ యూ ఇన్ యాంకరింగ్ పొజిషన్, ఆర్ యూ ఇన్ జనరల్ పొజిషన్, ఇంకో మేనేజర్ వా లేకపోతే ఇంకేదో కదా. దిస్ డిస్క్రిప్షన్ లో డిస్క్రైబ్ చేసి మాట్లాడే డీటెయిల్డ్ పర్సనాలిటీస్ లేవు. ఇది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తాటి చెట్టు కింద నిలబడడం వాళ్ళందరూ కల్లేదు అయినట్టు అనిపిస్తుంది. అది మిత్ర. సో మొత్తానికి అఘోర విధానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటారని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.